ఎంకిపెళ్లి సుబిచావుకొచ్చిందన్న చందంగా మారింది నల్గొండ జిల్లాలోని ఆ నియోజకవర్గ అధికారుల పరిస్థితి. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య ఉన్న మనస్పర్ధలు ప్రోటోకాల్ నిర్వహణలో అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఒకే ప్రాంతానికి చెందిన వారితో పాటు జిల్లాలో హవా ఉన్న ఒక కాంగ్రెస్ సీనియర్ నేత, మరో సీనియర్ నేత హవా కూడా అక్కడ కొనసాగుతుండటం అధికారులకు తలనొప్పిగా మారుతోందట. అయితే స్థానిక ఎమ్మెల్యే తనదైన స్టైల్లో చక్రం తిప్పుతుండటం వారికి కొంత ఊరటనిస్తోందని చెబుతున్నారు. ఇంతకీ ఈ రాజకీయం ఎక్కడంటారా? లెట్స్ వాచ్. నల్గొండ జిల్లాలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం మునుగోడు నియోజకవర్గం. అభివృద్ధిలో వెనుకబడినప్పటికీ ఈ సెగ్మెంట్ నుంచి ముగ్గురు ప్రజాప్రతినిధులు చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరు ఎమ్మెల్యే అయితే మరొకరు ఎమ్మెల్సీ. వారిద్దరూ అధికార టీఆర్ఎస్ కు చెందిన వారైతే కాంగ్రెస్ నుంచి ఇంకొకరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ముగ్గురు కీలక ప్రజాప్రతినిధులు ఉన్న నియోజకవర్గం అభివృద్ధిలో శరవేగంగా దూసుకెళ్లాలి. అయితే అభివృద్ధి విషయం పక్కన పెడితే ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో వీరిని ఆహ్వానించాలంటేనే అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. మునుగోడు శాసనసభ్యులుగా ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ మధ్య పచ్చగడ్డి వేస్తే పగ్గుమనేలా ఉందంట పరిస్థితి. చాలా కాలంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నప్పటికీ అవి పెద్దగా బయటపడేవి కావు. అయితే ఈ మధ్యకాలంలో అవి కాస్త అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇద్దరూ కూడా అధికార పార్టీకే చెందిన వారవటంతో ప్రోటోకాల్ ప్రకారం ఇద్దరిని అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించినా వారి మధ్య ఉన్న గ్యాప్ తో ఒకరు వస్తే ఇంకొకరు రారు. ఒకవేళ వచ్చినా ఎడముఖం పెడముఖంగా వ్యవహరిస్తుంటారు. తాము లేకుండా ఏ కార్యక్రమం నిర్వహించవద్దని ఆ ఇద్దరు పలుమార్లు అధికారులను ఆదేశించారంటే వారి మధ్య ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ క్రమంలో అధికారులు ఆ ఇద్దరిని సంతృప్తి పరచలేక తలలు పట్టుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం సంస్థ నారాయణపురం గ్రామంలో మోడల్ స్కూల్ హాస్టల్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అధికారులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు కన్నె ప్రభాకర్ ను కూడా ఆహ్వానించారు. ఇద్దరూ వచ్చారు కూడా. అయితే కొంత ముందుగా వచ్చిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ఎమ్మెల్సీ కోసం వేచి చూడకుండా భవనాన్ని ప్రారంభించేశారు. ఆ తర్వాత జరిగిన సభకు ఎమ్మెల్సీ హాజరయ్యారు. ఆ ఇద్దరు ఆ సభలో ప్రసంగించారు. అయితే వారు ఎడముఖం పెడముఖంగానే తమ పని కానిచ్చేశారు. పదే పదే ఇదే పరిస్థితులు ఎదురవుతుండడం అధికారులకు తలనొప్పిగా మారినట్లు కనిపిస్తోంది. అందుకే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు వారి కోసం విడివిడిగా నిర్వహించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతోందంట. వారి ఆధిపత్య పోరు ఏంటో కానీ గులాబీ పార్టీ అధిష్టానం మాత్రం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విషయంలో సానుకూలంగా ఉండటం ఆయన వర్గానికి ప్లస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. వాస్తవంగా మునుగోడు అంటే కమ్యూనిస్టుల కంచుకోట. మొన్నటి వరకు అక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచినా ఆ పార్టీ పవర్లోకి వచ్చేది కాదు. అయితే ప్రభాకర్ రెడ్డి ఆ చరిత్రను తిరగరాశారు. సెంటిమెంట్ ప్రభావం అంతగా లేని నల్గొండ జిల్లాలో గులాబీ పార్టీకి అత్యధిక మెజార్టీ సాధించి పెట్టారు. దాంతో కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మారారు. అందుకే వాటర్ గ్రిడ్ పైలాన్ నిర్మాణం ఆ సెగ్మెంట్ లోనే నిర్మించారు. అలాగే డిండి ప్రాజెక్ట్, పిలాయిపల్లి కాలువ, డబుల్ రోడ్ నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టింది. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమాన్ని కూడా కేసీఆర్ మునుగోడులోనే ప్రారంభించారంటే ప్రభాకర్ రెడ్డికి ఉన్న ప్రాధాన్యత అర్థమవుతోందంటోంది టీఆర్ఎస్ కేడర్. ఆ క్రమంలోనే సెగ్మెంట్ పై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న రాజ్యసభ ఎంపీ పాల్వాయి, ఫ్యూచర్ లెక్కలు వేసుకుంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్, ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ వంటి వారిపై కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పూర్తి ఆధిపత్యం సాధించి నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.